హలో అండి, అందరికీ నమస్తే. మేము ఇప్పుడు శ్రీవారి మెట్ల నుండి తిరుమలకు నడుచుకొని వెళ్తున్నాము. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో నడవడానికి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు అలో చేస్తారండి. నేను, మా ఆయన, మా చెల్లెలు, పిల్లలు వెళ్తున్నాము నడుచుకొని. పులులు తిరుగుతూ ఉండే, ఎలుగు బంట్లు తిరుగుతూ ఉందంటే మానేసామన్నమాట. అప్పుడు ఎక్కడము మళ్ళీ ఇదే రావడం ఇక్కడికి. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈరోజు అందులో ఏకాదశి శనివారము, అందుకని పిల్లల్ని కూడా నడిపించాలని తీసుకొని వచ్చినాము. అటువైపు అడవిలోకి ఒక గోడలాగా కట్టుండారనమాట. దాని గురించి మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏందని అడిగితే అది ట్రెంచ్ అంటారంట. దాన్ని అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మొత్తం వ్యాపించకుండా కొంత నిరోధిస్తుందంట. అడవిలో ఉన్న రాళ్లతోనే ఒక గోడలాగా కడతారు. ఈరోజు ఒక తమాషా విషయం ఏంటంటే, అనుకోకుండా నేను మా చెల్లెలు ఒకే రకం డ్రెస్సులు వేసుకున్నాము. మాకు తెలియకుండానే ఇద్దరం ఒకే రకం డ్రెస్సులు కొన్నామన్నమాట. ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా మేమెవరూ టిఫిన్ తినలేదు, ఇంకా పిల్లలు కూడా తినలేదన్నమాట. వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత తినాలని ఫాస్టింగ్లో ఉండాము. ఇక్కడ ఉచిత లగేజీ కేంద్రము, అలాగే యాత్రికుల ఉచిత వసతి భవనము ఉంది. ఈరోజు జనాలు ఎక్కువగా ఉండారు. అసలు ఎన్నిసార్లు ఎక్కాము కానీ ఎప్పుడు చూడలేదు అంత జనాలు ఉండారు. జనాలు చూసావా అంటున్నారు. సమ్మర్ హాలిడేస్, ఇంకా 10th ఇంటర్ రిజల్ట్స్ వచ్చింది కదా, దానివల్ల ఇంత రష్ ఉండారేమో మరి. దివ్య దర్శనం టికెట్లు ఇస్తూ ఉండారు ఇక్కడ. మామూలుగా అయితే మెట్లు ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇస్తారనమాట. ఏమో ఈరోజు ఇక్కడే ఇస్తున్నారు. చూడండి ఎంత రష్ ఉండారో. ఇప్పుడు మార్నింగ్ 8:40 అవుతా ఉంది, ఇంకా ఇస్తున్నారు టికెట్లు. టికెట్లు లేని భక్తులు క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళొచ్చు అని అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారనమాట. మైకులో వస్తూనే ఉంటుంది. ఒకవేళ దానికి ఎక్కువ టైం పడుతుందేమో దర్శనానికి, తెలీదు. ఇక్కడ ఫస్ట్ మెట్టు దగ్గర అనమాట కర్పూరం వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తామన్నమాట నడవడము. తర్వాత మెట్లు ఎక్కుతున్నప్పుడు, అంటే సగం మెట్లు ఎక్కేసిన తర్వాత అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది, అక్కడ దీపం వెలిగిస్తాము. అంటే ఇంట్లో నుండి నెయ్యి, ప్రమిద, ఒత్తులు, పసుపు, కుంకుమ, కర్పూరము, లూప్ స్టిక్స్, పువ్వులు, ఇట్లా అంతా అనమాట పూజా సామాగ్రి అంతా తెచ్చుకుంటాము. అక్కడ దీపం వెలిగించి దండం పెట్టుకుంటాం అనమాట. ప్రతిసారి ఎక్కినప్పుడంతా అక్కడ దీపం పెట్టుకుంటాము గుడి దగ్గర. స్టార్టింగ్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. శ్రీవారి మెట్ల దగ్గరికి రావడానికి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర బస్సులు ఉంటుంది. బస్సు టికెట్ ఒకరికి 40 రూపాయలు. అక్కడ బస్సు ఎక్కితే శ్రీవారి మెట్ల దగ్గరకు చేరుకోవచ్చు. కాకపోతే కపిల్ తీర్థము, అలిపిరి ఇవన్నీ తిరుక్కొని వస్తుంది శ్రీవారి మెట్ల దగ్గరకు. మేమైతే ఆటోలో వచ్చినాము. శ్రీవారి మెట్ల దగ్గరికి రావడానికి ఫ్రీ బస్సులు కూడా ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గరే శ్రీవారి ధర్మరథం అని ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి. ఇక్కడ చెకింగ్ చేస్తారనమాట. ప్లాస్టిక్ బాటిల్స్ ఏమన్నా ఉంటే తీసి పడేస్తారు. అంటే కూల్ డ్రింక్స్ బాటిల్స్, బిస్లరీ బాటిల్స్ వస్తాయి కదా, వాటర్ బాటిల్స్ అలాంటివి. వాటర్ బాటిల్స్ పడేసినా ఏం ప్రాబ్లం లేదండి. దారి పొడవునా కొలాయిలు ఉంటాయి, మంచినీళ్ళ కొలాయిలు. నేను స్లోగా నడుస్తాను, మా పిల్లలు, మా ఆయన చాలా ఫాస్ట్గా నడుస్తారనమాట. నా వల్ల పాపం మా చెల్లెలు స్లోగా నాతో పాటు నడుస్తూ ఉంది. మా కోసం వెయిట్ చేస్తూ ఉండారు ఇక్కడ వీళ్ళు. శ్రీవారి మెట్ల మార్గము 2388 మెట్లు ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గం అయితే 3550 మెట్లు ఉంటుంది. శ్రీవారి మెట్ల మార్గంలో చాలా తక్కువ టైంలో తిరుమల చేరుకోవచ్చు. 1.5 గంట లేదంటే 2 గంటలు పడుతుంది అంతే. ఈ మార్గంలో మెట్లు నిటారుగా ఉంటుంది. నేనైతే నిదానంగా ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ నడిచినాను. ఈ శ్రీవారి మెట్ల మార్గము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడవడానికి అలో చేస్తారనమాట. ఈ మెట్ల మార్గంలో ఉచిత లగేజీ కేంద్రము,
అలాగే మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కుళాయిలు, వాష్రూమ్స్, ఇంకా తినడానికి చిన్న చిన్న షాపులు అలాంటివి అన్ని సౌకర్యాలు ఉంటుంది ఇటువైపు కూడా. దివ్యదర్శనం టికెట్లు శ్రీవారి మెట్ల మార్గంలో, అలిపిరి మెట్ల మార్గంలో, ఇంకా భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో ఇస్తారు. టికెట్ లేకపోయినా కూడా దర్శనానికి వెళ్ళొచ్చు, కాకపోతే దర్శనానికి ఎక్కువ టైం పడుతుంది. వెంకటేశ్వర స్వామి అమ్మవారు వివాహం అనంతరము ఈ మార్గం నుండే తిరుమల చేరుకున్నారని చెప్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి అమ్మవారిని చేరడానికి శ్రీవారి మెట్టుపై ఒక అడుగు, రెండవ అడుగు అలమేలు మంగాపురంలో వేస్తారని చెప్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన 2 భార్యలతో కలిసి ఈ మార్గంలోనే అనేక సార్లు నడిచి స్వామిని దర్శించుకున్నారు. వాతావరణం చాలా చల్లగా ఉంది ఈరోజు. నిన్నటి వరకు కూడా ఎండ విపరీతంగా ఉన్నింది. ఈరోజు చాలా చల్లగా ఉందన్నమాట. నీళ్ళు కూడా చాలా చల్లగా బాగుంది.
మెట్లంతా ఎక్కేసిన తర్వాత ఇక్కడ కర్పూరం వెలిగించి దండం పెట్టుకుంటున్నాము. మా ఆయన పిల్లలు మాకంటే 1 అవర్ ముందే మెట్లు ఎక్కేసారనమాట. వాళ్ళు లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్లు తీసుకొని వరాహస్వామి గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసము. ఇది మండపము. ఈ మండపం గురించి నాకేం తెలియదు అనమాట. కాకపోతే ఇక్కడ మెట్లంతా ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకుంటారనమాట ఇక్కడ కాసేపు కూర్చొని. లావెండర్ కలర్లో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో, భలే ఉంది చెట్టు ఫ్లవర్స్. ఈ ఉడత చూడండి ఎంత క్యూట్గా తింటా ఉందో. ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు, అంత వేడిగా ఉందన్నమాట. నీళ్ళు పోస్తే చల్లగా ఉందబ్బా. మేము 4 మాడల వీధి ప్రదక్షిణ చేసుకొని వరాహస్వామి గుడి దగ్గరికి వచ్చినాము. ఎక్కడున్నారో వీళ్ళు క్యూలో. అబ్బా నీళ్ళు పోసినాక చల్లగా ఉందబ్బా. వరాహస్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ మీల్స్కి వెళ్తున్నాము. ఫ్రీ మీల్స్ వెళ్తున్నాం, నేను, బేబీ, పిల్లలు, శివ. అదే అంటున్నా నేను, ఏం దెబ్బతిన్నామన్నారు. ఎట్లా వెళ్దామా వద్దా? రే ఇప్పుడు వెళ్తా ఉన్నాము, మళ్ళీ వచ్చినా తీసుకుందాం. ఎట్టా నువ్వు వెళ్ళా పోలేమా? మ్యాంగో తీసుకున్నావా? అన్నం తినవా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.